చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మంత్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడివైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పార్ట్ కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఇట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు సాయంకాలం వరకు ఈ నలుగురి ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్స్తో కట్టింగ్ నడుస్తూ ఉంది. ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏలో చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు పని. వారిని బయటికి తీసేందుకు 1000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి